ఈ రోజు మనం ఈ వీడియోలో రెండు పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఒకటి వచ్చేసి ఏంటి అంటే బీజీవీ స్టార్ట్అప్ లో ఎందుకు కొంచెం తక్కువగా ఉంటుంది, ఎంఎన్సీ లో ఎందుకు ఎక్కువగా ఉంటుంది, ఇది ఒక పాయింట్ మీద. అండ్ ఇండియా యొక్క అంటే ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య అప్రాక్సిమేట్లీ 54,30,000 మంది ఉన్నారు వెరీ రీసెంట్ గా. ఇంకా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి, అంటే దాదాపు 1/2 కోటి పైన, అంటే 1/2 కోటి మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వర్క్ చేస్తా ఉన్నారు ఇండియాలో. ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద టాప్ వరల్డ్ లో చూసుకున్నా కానీ ఇది ఎక్కువ మంది వర్క్ చేస్తున్న డెఫినెట్లీ ఇండియా అయ్యి ఉండొచ్చు మేబీ. చాలా మంది ఇప్పుడు కాల్స్ ఉన్నాయా లేవా, కాల్స్ ఉన్నాయా లేవా ఈ సంక్షోభంలోనే ఉంటారు అన్నమాట. ఉద్యోగాలు ప్రాపర్ గా నేర్చుకుంటూనే ఉంటారు, ఉద్యోగాలు తెచ్చుకుంటూనే ఉంటారు, ముందుకు వెళ్తూనే ఉంటారు. సో ఇదైతే ఒక క్లారిటీ. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి, ఎంఎన్సీలో ఎందుకు జాబ్ సెక్యూర్డ్ అంటే ఎంఎన్సీలో ఎందుకని బీజీవీ స్ట్రిక్ట్ గా ఉంటుంది, నార్మల్ స్టార్ట్అప్ కంపెనీలో అండ్ మిడ్ లెవెల్ కంపెనీస్ లో ఎందుకు బీజీవీ అనేది తక్కువగా ఉంటుందంటే, బేసిక్ ఏంటంటే ఎంఎన్సీ ఎప్పుడు కూడా అడ్వాన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు, బట్ ఇంకా అవసరం అని చెప్పి కొంత తీసుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అవసరమైన దానికంటే ఎక్కువగా ముందే తీసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. అండ్ దానికి ఉన్న రిసోర్స్ ఎంఎన్సీ కంపెనీకి ఉన్న రిసోర్సెస్ కానివ్వండి, దానికి ఏంటి అంటే ఎక్కువగా ఉండే యాక్సెస్ అనేది ఉంటుంది. అదే వెన్ ఇట్ కమ్స్ టు స్టార్ట్అప్ కంపెనీ, సో వాళ్ళ మెయిన్ ఫోకస్ ఇస్ టు రిక్రూట్ ద పీపుల్. వాళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటంటే అర్జెంట్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది మిడ్ లెవెల్ కానీ స్టార్ట్అప్ కంపెనీస్ లో. ఫస్ట్ మెయిన్ గా సబ్జెక్ట్ వచ్చిందా లేదా అనేది ఎక్కువ ఫోకస్, హైలీ ఫోకస్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే స్టార్ట్అప్ కంపెనీస్ కి మిడ్ లెవెల్ కంపెనీస్ కి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడానికి ఉండే యాక్సెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మిడ్ లెవెల్ కంపెనీస్ అయితే మోస్ట్లీ, ఎంఎన్సీ కూడా థర్డ్ పార్టీ మీద రిలై అవుతుంది, బట్ మిడ్ లెవెల్ కంపెనీస్ ఇంకా ఎక్కువగా థర్డ్ పార్టీ వెరిఫికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీళ్ళు ఏంటి అంటే రకరకాల ఇంటికి వచ్చి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వెరిఫికేషన్ అయిపోయింది అట్లా ఏదో ఇక రకరకాలుగా ఉంటూ ఉంటుంది. మెయిన్ గా వాళ్ళ ఫోకస్ ఏంటి అంటే బీజీవీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మీద కాకుండా సబ్జెక్ట్ వచ్చా లేదా అనే దాని విషయం మీద ఉంటుంది, కాబట్టి బీజీవీ అనేది తక్కువ అవుతుంది. ఇట్ డజన్ మీన్ దట్ అన్ని స్టార్ట్అప్ కంపెనీస్ లో కూడా చాలా ఈజీగా అయిపోతుందని మాత్రం చెప్పడానికి అవ్వదు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి, తెలుసుకోండి. ఎప్పుడైనా మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేని చూపించుకోవాలి అనుకుంటే మెయిన్ గా ఫస్ట్ ఆలోచించాల్సింది మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అండ్ అవాయిడ్ ఎంఎన్సీ. ఇప్పుడు ఏంటంటే జెన్యున్ గా ఎక్స్పీరియన్స్ ఉన్నా కొన్ని చోట్ల ఈ పిఎఫ్ కానివ్వండి, ఈ పిఎఫ్ ఇష్యూస్ కానీ, పిఎఫ్ ఓవర్లాప్ కానివ్వండి, ఒక 4-5 పిఎఫ్లు ఉండడం, ఈ రకరకాల కారణాల వల్ల డెఫినెట్లీ ఎంఎస్సీ కంపెనీస్ తీసుకోవట్లేదు. సో ఇప్పుడు కొంచెం మార్కెట్ కొంచెం అంత ఫాస్ట్ గా లేదు కాబట్టి, అంత ఎక్కువ రిక్రూట్మెంట్ లేదు కాబట్టి ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. వితౌట్ ప్రాపర్ ప్లానింగ్ ఏం ఆలోచించకుండా ఎవరో చెప్పారని బ్లైండ్ గా మాత్రం ఏది చేయొద్దు. సో కొంత రీసెర్చ్ మీరు కూడా చేయమని నేను చెప్తా ఉన్నాను. ఏదేమైనా ఎంఎన్సీ కంపెనీలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎక్కువగా జరుగుతుంది, స్టార్టప్ కంపెనీస్ లో తక్కువగానే జరుగుతుంది.